టీవీ9 స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు, మాజీ ఇస్రో శాస్త్రవేత్త. నమస్తే అండి. అలాగే డాక్టర్ కోయా వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ. నమస్తే అండి సార్. ఈ రోజు వచ్చే ఈ బ్లడ్ మూన్, గతంలో కూడా మనం బ్లడ్ మూన్ చూసాం, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మనం గనక ఈ బ్లడ్ మూన్ ఎప్పుడు వస్తుంది అని చూసినట్లయితే ఇది 2025లో మార్చిలో కూడా వచ్చిన చంద్రగ్రహణం కూడా మనకు కనపడలేదు, కానీ అది కూడా బ్లడ్ మూనే. బ్లడ్ మూన్ అని ప్రత్యేకంగా ఎందుకు అంటాము అంటే, సూర్యుడి యొక్క కిరణాలు భూమి వాతావరణంలో నుంచి పెనట్రేట్ అయి వచ్చేటప్పుడు రెడ్ కిరణాలు తప్ప మిగతా కిరణాలన్నీ స్కాటర్ అయిపోతాయి, మూన్ దాకా చేరవు. అందువలన మనకు తెలుసు విబ్జిఆర్లో కూడా మనకి 7 రంగులు కనపడతాయి. ఊహించుకోండి, ఆ 7 రంగుల్లో మిగతా రంగులన్నీ స్కాటర్ అయిపోతే ఎర్ర కిరణాలు మాత్రమే మిగిలితే, ఆ ఎర్ర కిరణాలు చంద్రుడి మీద పడంగానే మనకి బ్లడ్ మూన్ లాగా కనపడుతుంది. ఇది ఈ ప్రత్యేకత తప్ప ఇంకా బ్లడ్ మూన్ గురించి మనం ఆపాదించాల్సిన ఏ ప్రత్యేకత నాకు కనిపించట్లేదు. అందువల్ల ఈ బ్లడ్ మూన్ మనం కనుక చూసినట్టయితే ఇది క్రమేణా ఎలా అవుతుందంటే, ఎప్పుడైతే గ్రహణకాలం సమీపిస్తుందో భూమి యొక్క ఛాయ చంద్రుడి మీద పడటం ప్రారంభిస్తుంది. అంటే సూర్యకిరణాలకు అడ్డుగా భూమి ఉంది కాబట్టి భూమి యొక్క ఛాయ చంద్రుడి మీద పడటం మొదలెడుతుంది. ఎప్పుడైనా మనిషి నీడ కానీ వస్తువు నీడ కానీ మనం చూసినట్టయితే ఆ నీడ అంచుల ఎమ్మట పలుచని నీడ ఉంటుంది, దాన్ని పెనుంబ్రా అంటాం. ఉంబ్రా పెనుంబ్రా, గాఢమైన నీడనేమో ఉంబ్రా అంటాం. సో గ్రహణ కాలంలో ముందు పెనుంబ్రా పలుచని నీడ పడుతుంది, పార్షియల్గా. దాన్ని ఉపఛాయ అంటాం, తెలుగులో చెప్పాలంటే ఉపఛాయ, లేదంటే లేనీడ. ఆ లేనీడ పడినప్పుడు గ్రహణకాలం ప్రారంభమైనట్టు లెక్క. ఎప్పుడైతే గాఢమైన నీడ పడుతుందో అప్పుడు పార్షియల్, కొంచెం కవర్ అవుతుంది గాఢమైన నీడతో. ఆ తర్వాత కొంచెం ఆ చంద్రుడి డిస్క్ అంతా కవర్ అవుతుంది, అప్పుడు ఫుల్ సంపూర్ణ చంద్రగ్రహణం. ఇప్పుడు వచ్చిన చంద్రగ్రహణం ఈ బ్లడ్ మూన్ దాదాపు 5 గంటల 37 నిమిషాల పాటు కనపడుతుంది. అంటే పెనుంబ్రా కాలం దగ్గర నుంచి, పార్షియల్ దగ్గర నుంచి, ఆ తర్వాత పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం వరకు అన్నీ లెక్కేసుకుంటే, ఆ తర్వాత విడిపోయే కాలం కూడా లెక్కేసుకుంటే 5 గంటల 37 నిమిషాలు దాదాపు. సో ఈ 5 గంటల 37 నిమిషాల్లో అటువైపు గ్రహణం పట్టే సమయంలో కొంతకాలం, విడిచే సమయంలో కొంతకాలం వదిలేస్తే మధ్య 1:22 నిమిషాల పాటు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అది పూర్తిగా బ్లడ్ మూన్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ వెంకటేశ్వరరావు గారు, ఈ బ్లడ్ మూన్ ఇంపాక్ట్ ఎర్త్ మీద, మనుషుల మీద ఎలా ఉండిపోతుంది అంటారు? నిజానికి తెలియని రోజుల్లో అనేక రకాలుగా ఈ గ్రహణాల గురించి ఊహించారు, కానీ ఈ రోజున కేవలం భూమి అడ్డు రావడం మూలాన చంద్రగ్రహణం సూర్యుడి కిరణాల నుంచి, చంద్రుడు అడ్డు రావటం మూలాన సూర్యగ్రహణం భూమి మీద కాంతి కిరణాలు పడకుండా చేస్తున్నది ఒక సాధారణమైనటువంటి ఫినామినన్. కాబట్టి ఈ సాధారణమైన ఫినామినన్ వలన ఈ భూమి మీద ఉండే జీవరాశికి కానీ ఇతరత్ర కానీ ఎలాంటి ప్రభావం ఉండదు. ఆరోగ్యం కానీ ఇతర విషయాలు కానీ ఏ విధంగా కూడా మనకేదో జరగబోతుంది అనే ఆలోచనకు వెళ్ళడం శుద్ధ పొరపాటు. అండ్ సైంటిస్టులు ఎవరైనా కూడా ఇలాంటి గ్రహణాలు జరిగినప్పుడు ఇదొక ఖగోళ అద్భుతం, దీన్ని మీరు అందరూ బయటకు వచ్చి చూడండి, మీ పిల్లలకి చూపించండి, వాళ్ళకి నేర్పించండి అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు సూర్యగ్రహణం చూసేటప్పుడు కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్తో చూడమని చెప్తూ ఉంటారు, లైక్ కొన్ని షేడ్స్ గ్లాసెస్ పెట్టుకుని చూడమంటారు. బట్ చంద్రగ్రహణం విషయానికి వస్తే ఇలాంటి పెద్దగా రూల్స్ ఏం చెప్పారు. ఇవాళ చంద్రగ్రహాన్ని నేకడైతే చూడొచ్చా అండి? చూడొచ్చు. ఎందుకంటే మనకి చంద్రుడి దగ్గర నుంచి కనపడే రేసు బ్లడ్ మూన్ అన్నాం కాబట్టి ఎర్రగా కనపడుతుంది. అది రిఫ్లెక్టెడ్ రేస్, డైరెక్ట్ రేస్ కాదు. అందువలన ఆ రిఫ్లెక్టెడ్ రేస్లో ఎటువంటి హానికరమైన కిరణాలు ఉండవు. కాబట్టి బయటకు వచ్చి నిర్భయంగా గ్రహణకాలం ప్రారంభం నుంచి విడిచే వరకు అందరూ వీక్షించవచ్చు. భూమి మీద దాదాపు అన్ని ప్రదేశాల్లో కలిపితే 79% జనాభాకి ఇది కనపడుతుంది. కాబట్టి ఎక్కడైతే కనపడుతుందో అన్ని దేశాల వారు నిర్భయంగా చూడొచ్చు.
ఓకే. అండ్ తర్వాత ఏడాదిలో సాధారణంగా ఎన్ని బ్లడ్ మూన్స్ వస్తూ ఉంటాయి వెంకటేశ్వరరావు గారు? ఏడాదికి బ్లడ్ మూన్స్ ఫుల్గా రావాలి అంటే కొంచెం టైం పడుతుందమ్మా. ఎవ్రీ ఇయర్ రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ గ్రహణాల మీద సైంటిఫిక్గా చూసినట్లయితే సూర్యగ్రహణాలు 5 వరకు రావచ్చు. అట్లాగే చంద్రగ్రహణాలు 2 సహజంగా మినిమం 1 ఇయర్లో వస్తాయి. బట్ అవి 2 కూడా పూర్తిగా బ్లడ్ మూన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అండ్ ఇప్పుడు బ్లూ మూన్, బ్లడ్ మూన్ ఈ 2 పేర్లు మనం వింటూ ఉంటాం. ఏ సందర్భంలో బ్లూ మూన్ కనిపిస్తుంది, ఏ సందర్భంలో అది రెడ్గా మారుతూ ఉంటుంది? బ్లూ మూన్ అనేది ఏమవుతుంది అంటే మనకి తెలుసు, ఒక పౌర్ణమి నుంచి ఇంకొక పౌర్ణమికి దాదాపు 29.5 రోజులు, అలాగే ఒక అమావాస్య నుంచి ఇంకొక అమావాస్యకి 29 రోజులు. ఒక నెలలో గనక 30 రోజులు కానీ 31 రోజులు కానీ ఉండేటైతే నెల మొదటి 1-2 తారీఖుల్లో పౌర్ణమి వచ్చి, అదేవిధంగా మధ్యలో అమావాస్య వచ్చి, మళ్ళీ చివరిలో పౌర్ణమి వచ్చే అవకాశం ఉంది. ఒక నెలలో వచ్చే 2వ పౌర్ణమిని బ్లూ మూన్ అంటాం మనం. అది ఎప్పుడూ రాదు, ఎందుకంటే 29.5 రోజులు కావాలి అమావాస్య నుంచి పౌర్ణానికి. కాబట్టి అత్యంత కొన్ని సమయాల్లోనే ఏర్పడే నెలలో 2వ చంద్రుడిని బ్లూ మూన్ అంటాం. అలాగే 2 అమావాస్యలు వస్తే డార్క్ మూన్ అంటాం. వన్స్నే బ్లూ మూన్ అనే నానుడు ఉంది కానీ వన్స్నే డార్క్ మూన్ అనే నానుడు లేదు. కానీ శాస్త్ర విషయానికి వస్తే 2 ఒకటే. ఒక నెలలో 2 డార్క్ మూన్లు రావచ్చు, ఒక నెలలో 2 బ్లూ మూన్లు రావచ్చు. సో అది అరుదుగా ఏర్పడే చంద్రగ్రహణాన్ని, చంద్రగ్రహణం కాదు పౌర్ణమిని, అరుదుగా ఏర్పడే పౌర్ణమిని, 2వ పౌర్ణమిని ఒక నెలలో బ్లూ మూన్ అంటాం తప్ప దానికి ఎటువంటి నిర్దిష్టమైన స్పెషల్ ఎఫెక్ట్ మనం ఆపాదించక్కర్లేదు. అంటే సో మామూలు చంద్రగ్రహణం కానీ ఈ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం కాదు, పౌర్ణమి. బ్లూ మూన్ దగ్గర పౌర్ణమి. ఓకే ఓకే. అంటే నేను అనేది ఇప్పుడు రెగ్యులర్ గా మనం చంద్రగ్రహణాలు చూస్తూ ఉంటాం కదా, ఆ చంద్రగ్రహణానికి ఈ బ్లడ్ మూన్ వచ్చే టైంలో పెద్దగా ఖగోళంలో జరిగే చేంజెస్ ఏ ఉండవంటారా? స్పేస్ లో జరిగే చేంజెస్ ఏ ఉండవా? ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండవు అమ్మా. సార్ ఇందాక చెప్పినట్లు బ్లూ మూన్ అనేది 2వ పౌర్ణంలో వచ్చేస్తుంది. అట్లాగే అమావాస్యను గురించి ఎందుకు చెప్పరు అంటే డార్క్ మూన్ అని, శూన్యం గురించి మనం మాట్లాడేది ఏమి ఉండదు, అది చీకటి కాబట్టి అక్కడ ప్రత్యేకత ఏమి ఉండదు. కాబట్టి జనరల్గా దాన్ని రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే సైన్స్ పరంగానే అది మాట్లాడతాం. అండ్ ఈ గ్రహణం టైంలో కనుక చంద్రుడి మీద నుంచి భూమిని చూస్తే ఎలా కనిపిస్తుంది శేషగిరిరావు గారు? మీరు చంద్రుడి మీద నుంచి గనక భూమిని చూసినట్లయితే సూర్యకిరణాలు మనకు అవతల పక్క, ఇప్పుడు చంద్రుడి మీద ఉన్నప్పుడు 14 రోజులు డే టైము, 14 రోజులు నైట్ టైము మన భూమి ప్రకారం చూసుకుంటే. కాబట్టి చంద్రుడి మీద ఒక రోజు అంటే 14 రోజుల పాటు వెలుగు, 14 రోజుల పాటు నీడ ఉంటుంది. ఇది మనం కనుక ఈ చంద్రగ్రహణం రోజును చూసుకున్నట్టయితే మనకి డార్క్ ఎర్తే కనపడుతుంది కానీ వెలుగున్న ఎర్త్ కనపడదు. అది. అండ్ ఈ ర్యాలీ స్కాటరింగ్ అంటే ఏంటి, అండ్ బ్లడ్ మూన్తో దీనికి ఉన్న సంబంధం ఏంటండి? ర్యాలీ స్కాటరింగ్ అంటే ఇప్పుడు ఈ లైట్కి సంబంధించి, కాంతికి సంబంధించిన ఒక ఫినామినన్, రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ లాగానే ఇది కూడా ఒక ఫినామినన్. ఈ పార్టికల్స్ ఎయిర్లో ఉన్నాయి, ఏం చేస్తాయంటే కొన్ని సమయాల్లో ఒక్కొక్క పదార్థం లైట్ని రిఫ్లెక్ట్ చేయవచ్చు. ఏ యాంగిల్లో పడిందో అదే యాంగిల్లో మళ్ళీ మనకి బయటికి పంపించవచ్చు. కొన్నింట్లోనేమో ఆ పదార్థం కొంత పార్ట్ని అబ్జార్బ్ చేసుకుని తనలో గుండా బోనిస్తూ దాని డెన్సిటీ ఎయిర్ కంటే వేరుగా ఉంటేనేమో బెండ్ చేస్తుంది లెఫ్ట్కో రైట్కో ఆ వెళ్ళాల్సిన మార్గం నుంచి. దాన్ని రిఫ్రాక్షన్ అంటాం మనం. అట్లా కాకుండా మూడోది ఇంకా ఈ స్కాటరింగ్ అనేది, అంటే పార్టికల్స్ ఎలాంటి చేంజ్ లేకుండా వాటిని అవతలకి గెంటేసే విధానం అనుకోండి, లేకపోతే వాటి సర్ఫేస్ మీద పడినప్పుడు అవతలకి పంపే విధానం అనుకోండి. ఆ పార్టికల్స్ యొక్క డయామీటర్ మీద ఆధారపడి వీటి యొక్క వేవ్ లెన్స్ కనుక తక్కువ ఉన్నట్లయితే వాటికంటే ఆ రేస్ అన్నిటినీ అవతలకి పంపించేస్తాయి. ఈ పార్టికల్ సైజు చిన్నవి అయినట్లయితే అప్పుడు ఈ ఫినామినన్ని మనం స్కాటరింగ్ అంటాం. అంటే లైట్ని వెదజల్లడం అనుకోండి ఒక విధంగా చూస్తుంటే. ఈ కొన్ని రేస్ని మాత్రం వీటికంటే
ఎక్కువ డయామీటర్ కంటే ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉన్న రేస్ని మాత్రం కొన్నిసార్లు అలౌ చేస్తాయి. అలౌ చేసి వాటిని చంద్రుడి మీదకి పంపటం వలన ఆ రేస్ ఏం మిగిలినాయి అంటే వైట్ లైట్లో అనేక కలర్స్ ఉంటాయి కదమ్మా, స్టార్టింగ్ ఫ్రమ్ బ్లూ లైటు, ఇండిగో ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా స్కాటర్ అయ్యి ఓన్లీ రెడ్ మీద మిగలటం మూలాన ఆ రెడ్ లైట్ మూన్ మీదకి చేరి మనకు మూన్ రెడ్గా కనపడుతుంది. అది కూడా రక్తపు రంగులాగా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పేది. ఇలాంటి గ్రహణం సమయంలో సైన్స్ పరంగా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి? లైక్ ఈ బ్లడ్ మూన్ వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా స్పెషల్గా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఆ టైంలో? గ్రహణ సమయాల్లో చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి యొక్క గోళం చంద్రుడి గోళంతో పూర్తిగా కప్పబడుతుంది కాబట్టి ఆ కరోనాలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, కరోనా చూడటం మామూలు సూర్యుడు వెలుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడటానికి కుదరదు. గ్రహణం టైంలో మాత్రం సూర్యుడి యొక్క కరోనా బాగా కనపడుతుంది. అందువలన ఆ కరోనల్ స్టడీస్ కోసం అప్పుడు సూర్యగ్రహణం అప్పుడు స్టడీస్ చేస్తారు. చంద్రగ్రహణం అప్పుడు ఏమవుతుంది అంటే చంద్రుడు వెలుగు మీద లేదా రాత్రిపూట ఉండే వెలుగులు హెచ్చుతగ్గుల మీద ఆధారపడేటువంటి కొన్ని జీవరాశులు ఉన్నాయి. ఉదాహరణకి రాత్రిపూట పనిచేస్తూ పగటిపూట విశ్రాంతి తీసుకునే జీవరాశులు ఉన్నాయి. ఉదాహరణకి గబ్బిలాలు, కొన్ని అంటే కొన్ని ఫిష్ వెరైటీలు, ఆ తర్వాత కొన్ని పుష్పాల మొక్కలు కూడా రాత్రిపూట వికసిస్తాయి, పగటిపూట వికసించవు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్గా ఈ యొక్క పౌర్ణమి రోజున పూర్తిగా లైట్ ఉండాలి అనేటువంటి భావనలో ఉన్నప్పుడు తాత్కాలికంగా ఈ 5 గంటల సేపు ఆ లైట్ కనపడకపోతే వాటి మూమెంట్స్లో కానీ వాటి నడవడికల్లో కానీ అవి తీసుకునే ఆహారం తీసుకునే పద్ధతుల్లో కానీ కొంచెం మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు శాస్త్ర ప్రకారం స్టడీస్ చేసి ఏ జీవి ఎలాంటి మార్పుగా ప్రవర్తించింది అనేది డాక్యుమెంట్ చేసి సైన్స్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇవి రానున్న కాలంలో ఈ యొక్క నడవడిక అంతకుముందు ఎలా జరిగింది, ఇప్పుడు ఏమన్నా అదనంగా మార్పు వచ్చిందా అని స్టడీ చేయడానికి ఈ చంద్రగ్రహణం రోజున కూడా ఇటువంటి జీవరాశులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనేది కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అండ్ వెంకటేశ్వరరావు గారు, సాధారణంగా గ్రహణం సమయంలో చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పుడు ఆ చిన్నప్పుడు పెద్దలందరూ చెప్పేదంటే ఆ సమయంలో తినకూడదు, జీర్ణ వ్యవస్థకి సరిగ్గా ఉండదు, ఆ టైంలో తింటే ముందు తినండి లేకపోతే తర్వాత ఏవో చెప్తూ ఉంటారు, కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగానే మన జీర్ణక్రియ మీద సూర్యకాంతి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది సైన్స్ పరంగా కూడా అది నిజమే కదా. మరి ఈ గ్రహణ సమయంలో ఆ రేస్ మన బాడీ మీద పడటం వల్ల ఏదైనా ఫిజికల్గా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందా అండి? మీరు అడిగిన ప్రశ్న అనుభవంలో మనం చూసిందే. ఎందుకంటే ఎలాంటి ఫుడ్ కూడా గ్రహణం టైంలో తినొద్దు అంటారు. కానీ సైంటిఫిక్గా ఇవాళ తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఈ గ్రహణాల ప్రభావం ఏదీ ఉండదు. కాబట్టి మనం యాజ్ యూజువల్గా తినే అవకాశం పూర్తిగా ఉంది. డైజెషన్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే జన విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్స్ కావాలనే ఈ గ్రహణాలు, సూర్యగ్రహణం ఆ టైంలో ట్యాంక్ బండ్ లాంటి ప్రదేశాల్లో పబ్లిక్కి కావాలని భోజనము, టిఫిన్లు ఇలాంటివి అరేంజ్ చేసి తినిపిస్తారు. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా తీసుకొచ్చి అక్కడ ఎలాంటి మీకు ఇబ్బందులు రావు అనే విషయాన్ని రుజువు చేయడం కోసం సైన్స్తో ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సైన్స్ ప్రమోట్ కావాలి అంటే ఇలాంటి మూఢనమ్మకాలు తగ్గాలి. డెఫినెట్గా గ్రహణాలకిను మన ఆహారం తీసుకోవడానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. అండ్ లాస్ట్ 100 ఏళ్లలో ఎన్ని బ్లడ్ మూన్స్ చూసుంటారండి? మీరు కనుక చూసినట్లయితే పూర్తి చంద్రగ్రహణాలు 29% ఉంటాయి. అందులో పెనుంబ్రల్ గ్రహణాలు అంటే పలుచని నీడపడే మాత్రమే పడే గ్రహణాలు 36% ఉంటాయి. పార్షియల్ చంద్రగ్రహణాలు 34% ఉంటాయి. ఈ 29 పూర్తి చంద్రగ్రహణాలు ఏర్పడే వాటిల్లో దాదాపు 20% వరకు అన్ని బ్లడ్ మూన్సే వస్తాయి. కారణం ఏంటంటే ఈ ర్యాలీ స్కాటరింగ్లో రెడ్ లైట్ మాత్రమే చంద్రుడి మీద ప్రకాశింపజేయటానికి అవకాశం ఉంది కాబట్టి.
అది దీంతో పాటు ఈ సోలార్ సిస్టంలో ఒక మ్యాథమెటికల్గా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది ఇప్పుడు సెప్టెంబర్ నెల దీన్ని గ్రహణాల సీజన్ అంటారు. రెగ్యులర్గా కూడా రెగ్యులర్గా కాదు, సెప్టెంబర్ సీజన్ ఇప్పుడు ఈ సంవత్సరం ఓకే 2025లో సెప్టెంబరు గ్రహణాల సీజన్ అనుకుంటే అప్పుడు ఏమవుతోంది, ఈ చంద్రుని యొక్క ఆర్బిట్ భూమి యొక్క ఆర్బిట్ 5 డిగ్రీల ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఒక నోడ్స్ లాగా ఏర్పడతాయి. 2 ఆర్బిట్లు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒక వైపు నార్త్ పాయింట్ అంటాం, ఒక వైపు సౌత్ పాయింట్. ఈ నార్త్ పాయింట్ పేరు రాహు, సౌత్ పాయింట్ పేరు కేతు. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ 3 ప్లానెట్స్ ఒకే లైన్లో ఉన్నప్పుడు దాదాపు 34 నుంచి 37 రోజుల దాకా ఉంటాయి. ఆ నోడ్ దగ్గర మాత్రమే గ్రహణాలు ఏర్పడతాయి, ఇంకెక్కడ ఏర్పడవు. ఈ 37 రోజుల్లో 2 పౌర్ణములు రావచ్చు, ఒక అమావాస్య రావచ్చు, లేదా 2 అమావాస్యలు ఒక పౌర్ణమి రావచ్చు. కాబట్టి ప్రతి సీజన్లోనూ 3 గ్రహణాలు ఏర్పడే అవకాశం ఉంది. అట్లా 3 ఏర్పడిన అవకాశం 2020లో వచ్చింది. మనకు 3 వచ్చినాయి ఒకే నెలలో. అదేవిధంగా చూసినట్టు ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందంటే 173 రోజులకు వస్తుంది. అంటే సెప్టెంబర్ నుంచి 173 రోజులంటే మార్చి మొదటి వారంలో కానీ ఫిబ్రవరి చివరి వారంలో కానీ మళ్ళీ గ్రహణాల సీజన్. మళ్ళీ ఆ నోడ్ దగ్గర 37 రోజుల పాటు ఆ నోడ్ దగ్గర కనుక ఈ ప్లానెట్స్ అలైన్మెంట్ ఉంటే మళ్ళీ మ్యాక్సిమం 3 గ్రహణాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక సీరియల్గా జరిగిపోతూ ఉంటుంది అట్లా అనమాట. సో కాబట్టి ప్రతి గ్రహణ సీజన్లోనూ 3 ఏర్పడచ్చు, మ్యాక్సిమం మినిమం 1 ఏర్పడచ్చు. ఈ ఒక గ్రహణ సీజన్ నుంచి ఇంకో గ్రహణ సీజన్కి మధ్య 173 రోజుల వ్యవధి. ఓకే వెంకటేశ్వరరావు గారు, సాధారణంగా గ్రహణాల సమయంలో ప్రకృతి వైపరీత్యాలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నిజంగా గ్రహణాల సమయంలో మనుషుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని మీరు చెప్పారు. మరి వాతావరణం మీద క్లైమాటిక్ కండిషన్స్ ఏమైనా మారుతాయండి గ్రహణాల సమయంలో? క్లైమాటిక్ కండిషన్స్ అనేసరికి దాదాపు ఎలాంటి ప్రభావం ఉండదమ్మా. కేవలం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు భూమి చంద్రుడికి అడ్డంగా వస్తుంది కాబట్టి సూర్యుడి రేసి వెళ్లకుండా టెంపరీగా చంద్రుడి మీద ఉష్ణోగ్రతలో ఇంకొంచెం మార్పులు ఉండే అవకాశం ఉంది. కానీ ఎందుకంటే డైరెక్ట్ రేస్ పడవు కాబట్టి అది కూడా టెంపరీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాతావరణం మీద కూడా ఈ గ్రహణాల ప్రభావం ఉండదు. ఓకే, లైక్ ఇప్పుడు చంద్రయాన్ లాంటి ప్రతిష్టాత్మక మిషన్స్ని ఇండియా చేపడుతోంది. సో ఇలాంటి గ్రహణాల టైంలో స్పెసిఫిక్గా చేసే ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఏం చెప్తారు శేషగిరిరావు గారు? మామూలుగా మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో యాత్రికులు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక ప్రదక్షిణానికి 1 గంటన్నర పడుతుంది. ఈ ఒక రోజుకి 15 ప్రదక్షిణాలు చేస్తారు, లేదా 16 చేస్తారు. ఈ 16 ప్రదక్షిణాల్లో 16 సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తారు. ఈ పూర్తి గ్రహణకాలం కనుక మీరు చూసినట్టయితే 5 గంటల 37 నిమిషాలు. ఈ 5 గంటల 37 నిమిషాల పాటు మీరు ఆర్బిట్ 1 గంటన్నరకు ఒకసారి తిరుగుతున్నప్పుడు మనకి ఈ 1 గంటన్నర పాటు కాకుండా 3 గంటల పాటు కొంచెం చీకటి అంటే పెనుంబ్రా చీకటి, ఆ తర్వాత అటువైపు స్వాభావికంగా ఉన్న చీకటి ఉంటుంది, అలాంటివి ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఎక్స్పెరిమెంట్స్ ఏదన్నా చేయాలి అంటే ఈ గ్రహణ కాలంలో ఏ స్పీషీస్ గనక వాటి యొక్క నడవడికలో దైనందిన నడవడికలో మార్పు వస్తుందో అలాంటి స్పీషీస్ని తీసుకువెళ్ళి మొక్కలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, మొక్కలు పుష్పించే విధానం కానివ్వండి, ఇంకా లేదంటే కొన్ని జీవరాశులు కానివ్వండి తీసుకువెళ్ళి వాటి యొక్క నడవడికలో ఏదన్నా మార్పు ఉందా అని చూడటానికి వీలవుతుంది. మిగతా ఎక్స్పెరిమెంట్స్ అన్ని మామూలు, మిగతా శాస్త్ర విజ్ఞానం ఇప్పటి వరకు ఇలాంటి గ్రహణాల సమయంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు సైంటిస్టులు, ఎక్కువ భూమి మీద చేస్తుంటారు. ఓకే, అంటే దాంట్లో సాధించిన ముఖ్యమైన ఫలితాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒకటి అతి ముఖ్యమైనది ఏమిటి అంటే సూర్యగ్రహణం జరుగుతున్నప్పుడు ఆ సూర్యుడు కనపడకుండా పోయిన తర్వాత దాని యొక్క అవుటర్ అట్మాస్ఫియర్, ఇందాక సార్ చెప్పారు కరోనా అని, ఆ కరోనాలో హీలియం అనే ఒక ఎలిమెంట్ని మొదటిసారిగా అప్పటికి భూమి మీద హీలియం అనేది ఉంటుంది అనేది ఎవరికి అవగాహన లేదు. ఆ హీలియం అనే ఎలిమెంట్ని గుంటూరు నుంచి, అంటే అప్పుడు ఫుల్ ఎక్లిప్స్ మన ఇండియాలోనే జరిగింది సూర్యగ్రహణం, దానిని అబ్జర్వ్ చేయడానికి
బ్రిటన్ నుంచి వచ్చిన సైంటిస్టు అక్కడ హీలియంని మొదటిసారిగా తన టెలిస్కోప్తో గుర్తించాడు, స్పెక్ట్రాతో. అప్పటి నుంచి కూడా ఎలిమెంట్ యొక్క ఎస్టాబ్లిష్మెంటే జరిగింది కాబట్టి అలాంటి ఒక ఎలిమెంట్ ఉన్నది అనే విషయం కూడా మనకు తెలిసింది. ఓకే, అంటే ఇదొక్కటేనా కీ అచీవ్మెంట్ అంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో? మెయిన్గా అక్కడ ఉన్నది, ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఇప్పుడు హైడ్రోజన్ గ్యాసే అక్కడ మెయిన్గా ఉండి న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి హీలియం మారుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్టార్స్ అన్నీ, నక్షత్రాలన్నీ కూడా సూర్యుడితో సహా మెయిన్ రియాక్షన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్షనే కాబట్టి ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా అక్కడ ఉండే అవకాశం లేదు. పెద్ద చేంజ్లు కూడా మనకి ఆ ఉష్ణోగ్రతల దగ్గర మిగిలిన టయాల్లో అసలు చూసే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇంకా ప్రధానమైన మార్పులు ఏమీ గుర్తించలేదు. రైట్. అండ్ శేషరావు గారు, ఇప్పటికీ కూడా గ్రహణం అంటే ఆ మిక్స్డ్ రెస్పాన్స్ అనేది మనకి అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఆ నెక్స్ట్ జనరేషన్ ఒకలా మాట్లాడతారు. సో ఈ జనరేషన్ వాళ్ళకి సైన్స్ పరంగా పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలంటారు గ్రహణాల విషయంలో? ఏం చెప్తారు పేరెంట్స్కి? ఇప్పుడు ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అనేది కంప్యూటర్లో సిమ్యులేషన్ ద్వారా చూపిస్తున్నారు. ఫిజికల్గా వస్తువుల్ని పరిభ్రమింపజేయటం ఒక ల్యాబొరేటరీలో పరిభ్రమింపజేస్తూ కూడా చూపిస్తున్నారు. ఆ తరువాత ఈ గ్రహణం ఏర్పడినప్పుడు లైవ్లో కూడా చూపిస్తున్నారు చాలా చాలా ప్లానెటరీ ఏజెన్సీలు. ఈ విధంగా పిల్లల్ని ఈ శాస్త్ర విజ్ఞానం మీద అవగాహన పెంపొందింపజేయచ్చు. దాంతోపాటు ఎటువంటి పరిణామాలు ఆరోగ్యరీత్యా కానీ మిగతా ఆహారం తీసుకునే విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదని నేర్పించవచ్చు కూడా. సో ఏమిటి అంటే అంతకుముందు ఇలా గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు కొంతమంది పెట్టినప్పటికీ వాటిల్లో ఏది నిజము ఏది మూఢనమ్మకం అనేది తెలియజెప్పడానికి బాగా పనికొస్తుంది. అది. సో అన్లైక్ సోలార్ ఎక్లిప్స్, ఈ లూనార్ ఎక్లిప్స్ చూడటానికి స్పెషల్గా మనకేమి కళ్ళజోళ్ళు కానీ ఏం అవసరం లేదు కదా వెంకటేశ్వరరావు గారు? ఎందుకంటేనమ్మా ఇక్కడ ఆల్రెడీ ఎర్త్కి చేరినటువంటి లైటు అది అప్పటికి కూడా దాదాపు పవర్ఫుల్ రేస్ అన్నీ కూడా స్కాటర్ అయిపోతాయి. రెడ్ లైటు అవతలకి వెళ్తుంది. ఇక్కడ ఎలాంటి తీక్షణత కూడా ఈ చంద్రుడి మీద పడేటటువంటి రెడ్ కాంతిలో ఉండదు కాబట్టి, ప్రమాదకరమైనది ఉండదు కాబట్టి మనం కంఫర్టబుల్గా చూడవచ్చు. అదే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే రేస్లో ఏమిటంటే యూవీ రేస్ ఉంటాయనే భయానికి జనరల్గా మనం ఫిల్టర్స్ వేసుకుని మాత్రమే చూస్తుంటాం. రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విన్నారుగా, ఇది సైంటిస్టుల వర్షన్. ఈ బ్లడ్ మూన్ అరిష్టమో అశుభమో కాదు, ఇదొక ఖగోళ అద్భుతం. పైగా ఇది ప్రతిసారి కనిపించే బ్లడ్ మూన్ కూడా కాదు. అండ్ ఈసారి చాలా సుదీర్ఘంగా 1.5 గంటల కంటే ఎక్కువసేపు ఈ బ్లడ్ మూన్ని మనం చూడగలం. ఖచ్చితంగా అందరూ ఇళ్ల నుంచి బయటకు రండి, ఈ బ్లడ్ మూన్ని మీ కళ్ళతో చూడండి. సోలార్ ఎక్లిప్స్ లాగా అంటే సూర్యగ్రహణం టైంలో చాలా మంది స్పెషల్ గ్లాసెస్ని పెట్టుకుని ఈ గ్రహణాన్ని చూస్తుంటారు. అండ్ లూనార్ ఎక్లిప్స్కి, చంద్రగ్రహణానికి ఎలాంటి ఎక్విప్మెంట్ మనకు అవసరం లేదు. మీ కంటితో నేరుగా ఈ గ్రహణాన్ని చూసినా కూడా మీకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఖచ్చితంగా అందరినీ ఎడ్యుకేట్ చేయండి, అందరూ ఈ బ్లడ్ మూన్ని చూసి ఎంజాయ్ చేయండి అని సైంటిస్టులు చెప్తున్నారు.